ఇది టైంపాస్ ప్రభుత్వం. రాష్ట్రంలో 5 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక టైంపాస్ ప్రభుత్వంగా నడిపిండు రేవంత్ రెడ్డి. ప్రజల సమస్యలు, అవసరాల పట్ల అవగాహన లేకుండా చిల్లర మల్లర అంశాలు తీసుకున్నాడు. కొన్ని రోజులు మేడిగడ్డపై, కొన్ని రోజులు శ్వేతపత్రాలు, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అంటూ టైంపాస్ చేస్తూ రకరకాలుగా ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నించింది రేవంత్ రెడ్డి కాదా? బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను కొత్త జిల్లాలు రద్దు చేయడం ద్వారా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కుట్రలు పనిన మాట వాస్తవం కాదా? రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతులకు మద్దతు ధర లేదు, కేసీఆర్ కిట్ తీసేసిండు, పిల్లలకు టిఫిన్ తీసేసిండు, కరెంటు సరిగ్గా వస్తలేదు, నీళ్లు ఇస్తలేడు, మిషన్ భగీరథ బంద్ చేసిండు, మిషన్ కాకతీయ బంద్ అయింది, కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం బంద్ అయింది. చిల్లర రాజకీయాలతో కాంగ్రెస్ పై ప్రజల్లో విముఖత ఏర్పడి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచింది మాట వాస్తవం కాదా? బీజేపీ కూడా ప్రజల్లో పెద్దగా సానుకూలంగా లేదు. రాష్ట్రం నుంచి 4 ఎంపీలను గెలిపించిన తెలంగాణకు ఏమి ఇవ్వలేని దౌర్భాగ్యులు బీజేపీ వాళ్ళు కారా? పెరిగిన పెట్రోల్ ధరలు, డీజిల్, నిత్యావసర వస్తువులు, సిలిండర్ ధరలు కారణంగా బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగి నేడు బీజేపీకి ఇబ్బందికరంగా మారిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ మర్చిపోతారా ప్రజలు? అంత ఈజీగా లేదు కాంగ్రెస్ పార్టీకి.